నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వ విధ్వంసకరమైన పాలన వల్ల ఎంతో కష్టపడి కూటమి ప్రభుత్వం ఘన విజయంతో అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడు అటు జన సైనికులు కానివ్వండి, ఇటు టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలని చెప్పి టీడీపీ నాయకులు, క్యాడర్, అదే విధంగా ఒకవేళ లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తే పవన్ కళ్యాణ్ గారికి సీఎం పదవి ఇవ్వాలంటూ జన సైనికులు కోరుతున్నారు. మరి ఇది ఏ వైపుకు దారితీస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 7 నెలలు అవుతుంది సార్. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా ఐటీ, విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు ఎవరి పనుల్లో వాళ్ళు సమగ్రంగా నిధులు నిర్వర్తిస్తున్నారని చెప్పవచ్చు. మరి ఇప్పుడు తెర మీదకు వస్తున్న అంశం డిప్యూటీ సీఎం గా లోకేష్ గారిని చూడాలని తెలుగు తమ్ముళ్ళు కోరుకుంటున్నారు. అదే విధంగా సీఎం గా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని చూడాలని జన సైనికులు కోరుకుంటున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఐచ్ఛికంగా ముందుకు సాగుతుంది అభివృద్ధితో. మరి ఇది ఏ వైపుకు దారి తీస్తుంది? దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అనేది ఒకటమ్మా, ఒక రాక్షస పాలన అంతమొందించడానికి సకల జనులు ఏకమయ్యి అంతమొందించి ప్రజాపాలన మనం తెచ్చుకున్నాం. రాక్షస పాలన అంతమొంజిపోయింది. కానీ కొంతమంది వ్యక్తులు ఏంటంటే వ్యక్తి పూజ కంటే ప్రజాస్వామ్యం గొప్పదని నేను అంటాను. ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, తన బాధ్యతలు తను నిర్వర్తిస్తున్నాడు. ఏదన్నా మనకి పార్టీల అభిప్రాయం ఉన్నప్పుడు పార్టీకి మనం చెప్పాలనుకున్న మాట బహిర్గతం కాకూడదు. పబ్లిక్ మీటింగుల్లోనూ మెయిల్ ద్వారాను నీ అభిప్రాయాన్ని చెప్పొచ్చు, తప్పు లేదు. అంటే కార్యకర్తకి భావ ప్రకటన స్వేచ్ఛ ఉండటంలో తప్పు లేదు. ఆ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో మాట్లాడాల్సినటువంటి, చర్చించాల్సిన విషయాలు. అంటే జన సైనికులు మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని అంటాం కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి కావాలంటాం కానీ, ఆ భావజాలం అనేది సోషల్ మీడియా వేదికగా కాకుండా మీ యొక్క భావజాలాన్ని, మీ యొక్క ఆలోచన విధానాన్ని పార్టీకి చేరవేయండి. పార్టీకి ఒక అధ్యక్షుడు ఉంటారు, పార్టీకి ఒక పాలిట్ బ్యూరో సభ్యులు ఉంటారు, వాళ్ళు కూర్చొని వాళ్ళు నిర్ణయిస్తారు. సార్, మీరు అన్నట్టుగానే ప్రస్తుతం ఏ అంశం జరిగినా సరే దాన్ని క్యాచ్ చేసుకోవాలని చూస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి ఈ టాపిక్ ని తీసుకుని ఆయన వేసే అడుగు ఎలా ఉండబోతుంది అంటారు? ఏమి ఉండదమ్మా. ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడటం వేస్ట్ నా దృష్టిలో. అతను అసెంబ్లీకి రానప్పుడే ప్రజల యొక్క అభిమానాన్ని కోల్పోయాడు. ఒక్క ఎమ్మెల్యే ఉన్నా కూడా తెలంగాణలో సిపిఐలో కోనమనేని సాంబశివరావు అని ఒక్కే ఎమ్మెల్యే ఉంటాడు. టంచినగా అసెంబ్లీకి వెళ్తాడు, అతను మాట్లాడాలనుకున్నది మాట్లాడతారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీకి పోకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి స్పీకరు. నేను అనేది జగన్మోహన్ రెడ్డి గురించి అసలు మాట్లాడటం మానేయండి. ఫస్ట్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి గురించి, రాష్ట్రానికిలో ఉన్న ప్రతి పౌరుడు సూచనలు, సలహాలు, చేతనైతే సాయం చేద్దాం. ప్రభుత్వానికి మంచి సూచనలు, సలహాలు ఇద్దాం. తప్పు జరిగితే ప్రశ్నిద్దాం, తప్పు లేదు. ప్రతి పౌరుడు బాధ్యత అంట. నేను మీరు అందరి బాధ్యత ఏంటంటే ఎవరిని నెత్తిని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు కూడా ఎక్కడన్నా తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని నిక్కచ్చిగా ఒక ఉత్తరం రూపంలోనూ, మెయిల్ రూపంలోనూ ప్రభుత్వానికి తెలియజేయాల్సినటువంటి పౌరుడు యొక్క ప్రాథమిక లక్షణము. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు. గతంలో మీరు గుర్తుపెట్టుకుంటే ఏంటంటే 14-19 కాలంలో ఇద్దరు మంత్రిమండలంలో ఉండటం వల్ల పార్టీ బలైపోయింది. 151 సీట్లు జగన్మోహన్ రెడ్డికి రావడానికి కారణం కూడా అది ఒకటి. పూర్తిగా విశ్లేషించుకుంటే ఇప్పుడు నేను మొన్న కూడా చెప్పాను, నేను ఒక 3 సంవత్సరాలు లోకేష్ గారు మంత్రిగా ఉండి చివరి 2 సంవత్సరాలు పార్టీకి బాధ్యత తీసుకొని పార్టీకి పనిచేయాలా. ముందు పార్టీ కార్యకర్తలకి సంక్షేమం చూడాలంటే లోకేష్ గారు మంత్రిగానే ఉండాలా. ఒక 3 సంవత్సరాలు మంత్రిమండలిలో ఉండి తన బాధ్యతలు తను నిర్వర్తించి చివరి 2 సంవత్సరాలు పూర్తిగా పార్టీకి అంకితం అయిపోతే 175 నియోజకవర్గాలు ఉన్నాయి. రేపు ఇంకొక 50 పెరగతుండే 225 అవుతాయి. అంటే 225 నియోజకవర్గాల్లో ఎన్ని మండలాలు ఉంటాయి? ప్రతి కార్యకర్తతో మండలాల మీటింగ్ పెట్టాలకే చివర మనకి ఎన్ని రోజులు మిగులుతాయమ్మా? చివర ఎన్నో రోజులు ఉండవు.
దాంట్లో అన్ని సమస్య కొన్ని వర్షాకాలం కొన్ని పోతాయి, ఎండాకాలం కొన్ని పోతాయి. ఇవన్నీ పోయేళ్ళకి ఏంటంటే పార్టీని సమన్వయం చేసి కార్యకర్తలని మళ్ళీ కార్యోన్ముఖలు చేసి 2029లో మళ్ళీ పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ 4-5 మాట్లాడినంత మాత్రాన ఏమీ కాదు. ఆ గిల్లీ గజ్జాలు పెట్టి ఈ కూటమిని విచ్ఛిన్నం చేయాలా అనే కొన్ని దుష్ట శక్తులు పనిచేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఏం చేశారంటే యువజన శ్రామిక రైతు పార్టీని వదిలేసి కొంతమంది బీజేపీలోకి, కొంతమంది జనసేనలోకి, కొంతమంది తెలుగుదేశంలోకి రావడం వల్ల ఈ అలజడులకి అవకాశాలు ఎక్కువ ఏర్పడుతున్నాయి. ఎందుకంటే రెచ్చగొట్టడం వల్ల పార్టీ వినాశనాలు అయిపోతాయి. అంటే విడిపోతే గెలవలేం. ఇప్పుడు చీమల చేత చిక్కే సావధి సుమతి అని విషసర్పాన్ని చిన్న చిన్న చీమలు ముట్టుకొని కుట్టి చంపేస్తాయి. వాడు విషసర్పం లాంటివాడు, అవతలోడు కలికాల జగనాసురుడు, వాడు మాయగాడు. ఆ మాయగాడిని జయించాలంటే ఈ అందరూ ఏకోన్ముఖంగా రాష్ట్రం బాగుండాలా, అందులో మనం అందరం ఉండాలా, రాష్ట్రం బాగా ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది. ఈ చిన్న చిన్న రాజకీయ పెట్టి తలా ఒక మాట మాట్లాడటం వల్ల నష్టపోయేది ఒకరు నష్టపోతే అందరు నష్టపోతారు. కాబట్టి మనం చూసాం, ఆవుల కథ విన్నాం, చీమల కథ మనకు తెలుసు. కాబట్టి ఏమన్నా చిన్న చిన్న భేషజాలు సమన్వయ లోపం ఉంటుందమ్మా. ఇక్కడ ప్రధానంగా ఎక్కడొస్తుందంటమ్మా, ప్రభుత్వంలో 4 విషయాల్లో లోపం వస్తుందమ్మా. ఈ 4 విషయాలు ఏంటంటే ప్రధానంగా లిక్కర్ షాపులు ఒకటి, ఇదొకటి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేది ఇదొకటి. రెండోది అంటే ఇసుక రీచ్ల కాడ ఇదొకటి వస్తుంది. మూడోది ఏంటంటే గ్రావలు మట్టి మూడోది. 4వది నామినేటెడ్ పదవులు. ఈ 4 ఇంకేం ఉండదు. ఒకటేం చెప్పాను, లిక్కరు, ప్రధానంగా లిక్కర్ కాడ వస్తాయి. రెండోది ఇసుక, మూడోది ఏంటంటే గ్రావలు, ఈ మైనింగ్ అంటారు దీన్ని, ఈ మైనింగ్ కింద వచ్చేటటువంటి సమస్యలు. 4వది ఏంటంటే నామినేటెడ్ పదవులు. ఏదైనా సరే ప్రజలకు సేవకులుగా ఉండాలంటే రాజకీయం అంటే దోపిడీ కాదమ్మా, ప్రజలకి సేవకులుగా ఉండడం. అందువల్ల ఏంటంటే ఈ 3 పార్టీలు ఏదైతే భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కూటమి ఇచ్చినం కాకుండా కలిసి నడవటమే ఉభయతారకంగా అందరికి మంచిది, రాష్ట్రానికి మంచిది, దేశానికి మంచిది, ప్రజలకు కూడా మంచి జరగద్ది. అందువల్ల ఏంటంటే కొంతమంది పెట్రోల్ పోసేవాళ్ళు పెట్రోల్ పోస్తారు, అగ్గిపెట్టిచ్చేవాడు అగ్గిపెట్టిస్తున్నాడు, ఒకడు పెట్రోల్ పోస్తుండు, ఒకడు కిరోసిన్ పోస్తుండు. నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను తల్లి, లోకేష్ గారు 3 సంవత్సరాలు మంత్రిమండలిలో మంత్రిగా కొనసాగి చివరి 2 సంవత్సరాలు పార్టీని మళ్ళీ విజయడంకా మోగించాలా, విజయబేరి మోగించాలా, 2029 సమరబేరిలో విజయబేరి మోగించాలంటే లోకేష్ గారు 3 సంవత్సరాలు మంత్రిగానే కొనసాగి చివరి 2 సంవత్సరాలు పార్టీకి పునరంకితమైతే పార్టీలో ఉన్న లోపాలు సర్దించుకోవచ్చు. నిన్న 24 ఎలక్షన్లో పార్టీని అధికారంలో తేవడానికి లోకేష్ గారు పార్టీకి చేసినటువంటి సేవ అమోఘమైనది, అనిరచితమైంది. పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే అది లోకేష్ గారి యొక్క, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, బాబు గారు అందరు సమిష్టి కృషి చేయబట్టి పార్టీ అధికారం ఉంది. నేను ఫైనల్గా 4 చెప్తా ఎప్పుడు కూడా, సత్యమేవ జయతే, లోకా సమస్త సుఖినో భవంతు, ధర్మో రక్షిత సర్వే జన సుఖినో భవంతు, తమసోమా జ్యోతిర్గమయ. ఇది మన ధర్మం. దీని ప్రకారం నడుచుకోండి. వ్యక్తిగత అజెండాలు పక్కన పెట్టి పార్టీ నిర్ణయం ప్రకారం కార్యకర్తలందరూ నడుచుకోవాలని చెప్పేది నా యొక్క అభిమతం అని మాత్రం ఘంటాపదంగా చెప్పగలను. మరి ఇటువంటి అంశాలు ఏమన్నా ఉంటే అది పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్ లో చెప్పాలి, కానీ బహిరంగంగా చెప్పకూడదు. ఇలాంటి అంశాలే కూటమి ప్రభుత్వ విచ్ఛిన్నానికి కూడా దారితీస్తుందని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.